మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార అనంతరం 5 సంతకాలు చేశారు. ఇందులో ఒకటి ఏంటంటే పెన్షన్ సంబంధించి ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో 3,000కు పెంచారు. ఇదే పెన్షన్ ని 4,000 పెంచుతూ సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి అభిప్రాయాన్ని అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. గత ప్రభుత్వ హయాంలో లేనటువంటి ఒకటి ఏంటంటే ఈ పెన్షన్ పెంపు అనేది 4,000కు చేస్తూ ఇంతకు ముందు ప్రభుత్వ హయాంలో పెంచుతామని మాట ఇవ్వడం, తర్వాత చివరి నిమిషంలో అంటే 5 ఏళ్లు గడిచిపోతున్న టైంలో మాత్రమే పెంచడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే 4,000 పెంచుతామంటూ కూడా చెప్పడం జరిగింది. సంతకం కూడా చేశారు. సో దీనిపై మీ అభిప్రాయం? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ ఉన్న నాయకుడు అండి. ఎందుకంటే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పింఛన్ అనేది ఉండాలి అని చెప్పేసి పింఛన్ స్కీమ్ స్టార్ట్ చేయడమే తెలుగుదేశం హయాంలో స్టార్ట్ చేశారండి. అయితే ఆ పింఛన్ని చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిచిన తర్వాత 2,000 రూపాయలు చేశారు. ఈ 2,000 రూపాయలు చేయడంతో పాటు అప్పుడు 3,000 రూపాయలు కూడా చేస్తామని చెప్పారు. అయితే అధికారం కోల్పోవడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు సంతకం 4,000 రూపాయలు పెంచుతూ సంతకం పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలకి 55 లక్షల మందికి మేము పింఛన్లు ఇచ్చామని చెప్పి ఏదైతే చెప్తున్నారో ఆయనకి అది చెప్పే అర్హత ఆయనకి లేదండి. ఎందుకంటే 2,000 రూపాయలు పింఛన్ని 3,000 రూపాయలు చేస్తామని చెప్పేసి 250 రూపాయలు చొప్పుని 5 సంవత్సరాల్లో ఆయన పెంచడం జరిగిందండి. కానీ చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్లో ఇచ్చిన హామీ మనం తెలుగుదేశం హయాంలో గెలిచిన తర్వాత మొట్టమొదటిగా నేను సంతకం పెడతాను 4,000 రూపాయలు పింఛన్ అని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని ఆయన సంతకం ద్వారాగా నిరూపించడం జరిగిందండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అది కంపల్సరీ చేసి తీరుతారు అనేది మా యొక్క అభిప్రాయం అండి. అంటే గత ప్రభుత్వ వైఫల్యానికి ఇది కూడా ప్రధాన కారణము. ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఇంటికే పింఛన్ తీసుకొచ్చి ఇచ్చేవారు. సో అది కూడా ప్లస్సే కదా. కానీ ఎందుకు వైఫల్యం చెందిందంటారు? మరి ఇంటికే పింఛన్ తీసుకురావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం కనిపెట్టలేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇంటికి ఎవరైతే నడవలేరు, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇంటికే తీసుకువెళ్ళి పెన్షన్ ఇచ్చేవారు. తద్వారా తర్వాత ఒకవేళ మేము అకౌంట్లో తీసుకుంటామంటే కూడా బ్యాంక్ అకౌంట్లో కూడా వేసిన రోజులు ఉన్నాయండి అప్పట్లో. అయితే ఈయన కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు, అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టిందేనండి ఇంటింటికి పింఛను. అంటే ఈ పింఛన్ ఏదైతే ఉందో దీనిలో వైఫల్యం చెందిందా అసలు వైసీపీ ప్రభుత్వం? ఎందుకంటే పూర్తిగా ప్రతిపక్షంలో కూడా లేని పరిస్థితిని అయితే తెచ్చుకుంది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. వైనాట్ 175 అంటూ అట్టహాసంగా చెప్పిన వైసీపీ ఇప్పుడు కేవలం 11 స్థానాలకే పడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అంటారా? 100% కారణం. ఎందుకంటే 2014 తర్వాత 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నారు. 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే 2019లో గెలిచిన తర్వాత 2,000 నుంచి 3,000 ఒక్కసారి పింఛన్ ఇవ్వాలి. కానీ ఆయన ఏం చేశారంటే నేను పెంచుకుంటూ పోతానని మాట మార్చి 250 రూపాయలు 250 రూపాయలు అని చెప్పి 3,000 రూపాయలు చేయడం జరిగింది. దానివల్ల ఆయన ఓటమి చెందారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదండి, పింఛన్ విషయంలో గత ప్రభుత్వంలో 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 3,000 చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని కొద్దిగా పెంచుకుంటూ పోవడం జరిగింది. చివరికి 5 సంవత్సరాల కాలం అయిపోయే టైంకి 3,000 రూపాయలు చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడుకు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంటనే 4,000 రూపాయలకి పెంచుతూ సంతకం చేయడం జరిగింది. ఇది ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మేము పడ్డ కష్టాలు ఇన్ని కావు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో దూసుకుపోతుందనడానికి 5 సంతకాలు కూడా ప్రధాన కారణమే అంటూ కూడా ప్రజలు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హసన్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.